హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ అవినాష్ వ్లాగ్స్. సో ఫైనల్గా మేము ఇండియాకి వెళ్తున్నాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. మాది కనెక్టింగ్ ఫ్లైట్స్, లైక్ లండన్ టు బెహ్రీన్లో 2 hours స్టే అండ్ అక్కడి నుంచి హైదరాబాద్. మాది మార్నింగ్ ఫ్లైట్ లైక్ 9:30కి ఉండే. సో అక్కడి నుంచి 4 hours టు బెహ్రీన్లో 2 hours స్టే. సో మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ ఇంకా సంథింగ్ ఫ్రూట్స్ లేకపోతే కాఫీ అలా ఇచ్చారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, ఫుడ్ బాగానే ఉంది. మాకు డైరెక్ట్గా ఇవ్వడమే చికెన్ కర్రీ అండ్ ఒక బన్ లాగా ఉంది అది, ప్లస్ ఒక స్వీట్, ఇంకా లైక్ సలాడ్ లాగా ఉంది, అన్నీ మిక్స్ చేసి ఉండే అనమాట. రైస్ ఇంకా చికెన్ స్పినాచ్ ఉండే, బాగుంది, తినొచ్చు. కానీ వాటరే సరిపోలేదు, చాలా చిన్న కప్లో ఇచ్చారనమాట. సో కాసేపు మ్యాప్ చూస్తూ తర్వాత మూవీ చూస్తూ కూర్చున్నాను నేనైతే. అవినాష్ అయితే పడుకున్నాడు. అండ్ బెహ్రీన్లో మాకు స్టాప్ ఉండే, కాస్త అటు ఇటు తిరిగాము. 2 hours కదా, ఆకలైంది. సో వెళ్ళి కేఎఫ్సీలో కొంచెం ఫ్రైస్ కొంచెం చికెన్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. లగేజ్ అదంతా తీసుకోవడం ఉండదు కాబట్టి చాలా పెద్ద పని తప్పింది. జస్ట్ క్యాబిన్ బ్యాగ్ ఒక్కటి క్యారీ చేశాము. నాకు టేక్ ఆఫ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అలా లైట్స్ అవన్నీ చూస్తూ చాలాసేపు కూర్చున్నా. నేను బేసిక్గా పడుకోలేదు, అలానే బయటకు చూస్తూ ఉన్నా, బట్ ఏం కనిపించలేదు, చీకటి కదా. అగైన్ ఫుడ్ ఇచ్చారు, సేమ్ ఇందాకట్లాగే బన్, ఒక రైస్, లైక్ వాటర్ అండ్ సలాడ్, లాస్ట్లో ఒక కుక్కీ, దాంట్లో ఏమో లైన్ డేట్స్తో ఉంది లోపల, బాగుంది, స్వీట్గా ఉంది. తర్వాత మనకు కావాలంటే డ్రింక్స్ కూడా ఇస్తారు. సో ఫైనల్గా మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయామన్నమాట. సో మా బావగారు అవినాష్ వాళ్ళ బ్రదర్ అనమాట, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు. బట్ తనకు తెలీదు మేము వచ్చామని. అవినాష్ ఏం చెప్పాడంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, కొంచెం వెళ్ళి పికప్ చేసుకో అన్నయ్య అని చెప్తే తను వెళ్ళారు. అందుకే వెతుకుతున్నాడు అనమాట, ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి. సడన్గా మమ్మల్ని చూసేసరికి షాక్ అయ్యాడు, లిటరల్గా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట. సో మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ మా అమ్మవారు చాలా బాగుంటారు. ఇక్కడ మా అత్తయ్య యాక్చువల్గా ఎప్పుడు తను కిందకి చూడదు, సడన్గా కిందకి చూసేసరికి నేను తిని లోపలికి రావడం చూసారంట. హగ్ చేసుకొని ఏడ్ చేశాను నేను బాగా. ఆ ఎమోషనల్ మూమెంట్ అసలు కంట్రోల్ అవ్వలేదు. అంటే వచ్చామనే హ్యాపీనెస్, ఇన్ని రోజులు మిస్ అయ్యామనే బాధ రెండు ఉండే. చాలా లైక్ ఆ ఫీల్ చాలా బాగుంది. మా మావయ్య గారు అప్పుడు లేచారు. షాకింగ్ అనమాట మేము వెళ్ళేసరికి. అప్పటి వరకు అనుకోలేదు కదా. సో మేము ఇలా ఒకరి తర్వాత ఒకరి ఇంటికి వెళ్తూ ఉన్నాము. మా నెక్స్ట్ అవినాష్ వాళ్ళ అక్క మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. దానికి అర్థం కాలేదు సడన్గా మమ్మల్ని చూసేసరికి, ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పి. ఒక్కొక్కరి తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అనమాట. తనకి కూడా అర్థం కాలేదు, సడన్గా చూసి షాక్ అయింది. సో ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళా. నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుండే అనమాట, ఎప్పుడు వెళ్ళాలి అమ్మ దగ్గరికి అని చెప్పి. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా హగ్ చేసుకొని ఒకటే ముద్దులు పెట్టింది. 2.5 years అయిపోతుంది కదా, అమ్మని చూసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. చాలా బాగుండే, అంటే చాలా డేస్ తర్వాత ఒకరిని చూస్తే అంటే మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా. తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ ఇద్దరు పిల్లలు ఇంకా నేను ఇన్ని డేస్ నుంచి ఈ డ్యాన్స్ నేర్చుకున్నా ఆ డ్యాన్స్ నేర్చుకున్నా అని చెప్పి వాడు చేస్తూనే ఉన్నాడు డ్యాన్స్. ఫైనల్గా నా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాం. సో వీళ్ళని లైక్ ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలి ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి ఒక్కొక్కరికి వెళ్ళా. అంటే ఫ్రీగా ఉన్నప్పుడు చూసి వెళ్ళా, అంటే వాళ్ళకి ఆఫీస్ టైమ్స్లో కాకుండా నేను ఈవినింగ్ టైంలో వెళ్ళి చేయాల్సి వచ్చింది. వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్దామో ఎప్పుడు కలుద్దాము అని చెప్పి ఉండే నాకు. ఇక్కడ మనం చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తిను నా బెస్ట్ ఫ్రెండ్ సింధు, దాని ఫేస్లో హ్యాపీనెస్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పాపం తాను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఫుల్ ఏడ్ చేసిండ్రు. అవినాష్ని పట్టుకొని, అవినాష్ వాళ్ళ పిన్ని నాకు అత్తయ్య అనమాట. అండ్ ఫైనల్గా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. ఇది మాత్రం విజయవాడకి వెళ్ళినాము. వాళ్ళ ఇల్లు విజయవాడలో ఉంటుంది.
సో దానికి విజయవాడకి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చా. ఇది ఇంకో బెస్ట్ ఫ్రెండ్ నాకు. దానికి అర్థం కాలేదు. సడన్గా నేను వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి తనకి మెసేజ్ చేసి తర్వాత వాళ్ళ ఇంటికి అడ్రస్ తీసుకొని అప్పుడు వెళ్ళాము అనమాట. అందుకని ఇంకా షాక్ అయిపోయి దానికి సడన్గా మాటలు కూడా రాలేదు. సో దట్స్ ఆల్ అబౌట్ మై బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.